తులారాశి ఈ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పై చదువులు చదివేందుకు విదేశీ గమనానికి అనుకూల సమయం. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు సఫలమవుతాయి. వైద్యం, ఫార్మా, ప్రకటనలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు, రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తగు అవకాశాలు లభిస్తాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు ఓర్మితో పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగం చేస్తూ చిన్న వ్యాపారం చేసేందుకు అనుకూలం. షేర్ మార్కెట్ లావాదేవీల్లో ఫలితాలు మధ్యమంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో గురువు 8, 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అందుకోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాల్లో విజయాన్ని సాధిస్తారు. పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల చదువులు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్యం, ఔషధ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల నుంచి మాట పడాల్సి రావచ్చు. వైద్య రంగం పురోగతిని సాధిస్తుంది. కొత్త పరిశోధనల్లో విజయాన్ని సాధిస్తారు. శని ఈ సంవత్సరం 6 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా రక్షణ, సైనిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు, బాంధవ్యాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆసుపత్రులు సందర్శించాల్సి రావచ్చు. ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నించి మాట పడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వడ్డీ వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. జూలై, నవంబర్ మధ్యకాలంలో వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యం, ఫార్మా రంగాల వారికి ఆర్థికంగాను వ్యవహారంగాను ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ఏడాది 6, 12 స్థానాల్లో రాహుకేతువుల సంచార కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం వహించకూడదు. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికమవుతాయి. తొందరపాటు నిర్ణయాలలో ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సంవత్సరం తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు.